రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత వెంకటరమణారెడ్డిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని చెప్పారు. ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేసినందుకు వెంకటరమణారెడ్డిని హౌస్ అరెస్టు చేయడం ముమ్మాటికి కక్ష సాధింపేనన్నారు కిషన్ రెడ్డి. అనవసర ఆరోపణలు చేయడం, వీటికి సమాధానం ఇవ్వాలని కోరితే అధికారాన్ని దుర్వినియోగం చేసి అరెస్టులు చేయడం దౌర్భాగ్యమన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటును కాంగ్రెస్ నాయకులు కారుతో ఢీకొట్టి ధ్వంసం చేయడం రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి ఉదాహరణ అని చెప్పారు కిషన్ రెడ్డి. ఎమ్మెల్యేకు సంఘీభావంగా కామారెడ్డికి వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేయడం తెలంగాణలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని తలపిస్తోందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్య హక్కులపై బహిరంగ దాడి అని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి భయపడుతున్న కాంగ్రెస్ సర్కార్ అధికారాన్ని ప్రతీకార రాజకీయాలకు వాడుకుంటోందని ఫైర్ అయ్యారు. అరెస్టులు, బెదిరింపులతో బీజేపీని అడ్డుకోలేనన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.